మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ వందనాలండి. దేవుని యొక్క చేతి పనులు ఎంతో అద్భుతం కదా! ది వర్క్స్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఆర్ సో అమేజింగ్. అందుకని దేవుని యొక్క విధానాలు అవి మన హృదయానికి గోచరం కావు, కానీ దేవుని యొక్క ఏర్పాటుకి అవి అర్థమవుతాయి. అందుకని దేవుని యొక్క ఏర్పాటు మన జీవితాల్లో ఎంత ఘనంగా ఉందో అనే విషయము మనం అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క విధానం మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క విధానం మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయనలో మనము స్థిరముగా నెమ్మదిగా ఉండాలి. అందుకని కీర్తన 125 అధ్యాయం మొదటి వచనంలో యెహోవాను నమ్మికించేవారు కదలక నిత్యం నిలిచి సీయోను కొండవలె ఉందురని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ రీతిగా ఉన్నప్పుడు దేవునికి ఉన్నతమైనటువంటి ప్రభావము మనకి ఎప్పుడూ కూడా తోడుగా బహుబలంగా ఉంటుందండి. ఆమేన్.